రిచ్ అవ్వాలనే గోల్ మీకుంటే మీకు లక్షల్లో శాలరీలు అవసరం లేదు. చిన్న శాలరీని బెటర్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు మీ గోల్స్ని అచీవ్ చేసుకోవచ్చు. అసలు 25,000 శాలరీ వచ్చే అతనికి బడ్జెట్ అలొకేషన్ లేదా శాలరీ ప్లానింగ్ ఎలా ఉండాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి మీరు 50-30-20 రూల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సింది మీ శాలరీలో 50% అంటే 12,500ని మీరు మీ నీడ్స్కి వాడాలి. అంటే రెంట్, గ్రాసరీస్, కరెంట్ బిల్, వాటర్ బిల్, వైఫై, ట్రావెల్, ఇలా మీ బేసిక్ నీడ్స్కి 50% ఆఫ్ ద శాలరీలో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ 30% ఆఫ్ ద శాలరీ అంటే 7,500ని మీరు మీ మొబైల్ రీఛార్జెస్కి, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్కి, క్లాతింగ్, హెయిర్ కట్, షాపింగ్కి, మంత్లీ వన్స్ ఒకసారి అవుటింగ్ వెళ్ళడానికి అండ్ మీ లో శాలరీని పెంచుకునే కోర్సెస్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ కోసం వాడాలి. ఇలా 30%ని బేసిక్ వాంట్స్కి వాడాలి. ఇక మిగిలిన 20% మాత్రం అంటే 5,000 రూపీస్ని మీరు డెఫినెట్గా ఫ్యూచర్లో ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడానికి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి యూజ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ అన్నాను కదా అని మీరు డైరెక్ట్గా ఫస్ట్ స్టాక్స్లోనూ మ్యూచువల్ ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేసేయకండి. దానికంటే చేయాల్సిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ది బిల్డింగ్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్. మీకు 25,000 శాలరీ వస్తుంటే మినిమం 6 months శాలరీ అమౌంట్ మీకు ఎమర్జెన్సీ ఫండ్గా ఉండాలి. అబ్నార్మల్ సిచ్యువేషన్స్ లైక్ కోవిడ్ పాండమిక్స్ లేదా లే ఆఫ్స్ లేదా మీరు అప్గ్రేడ్ కోసం జాబ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ 6 months అమౌంట్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్ అట్లీస్ట్ 6 months శాలరీ అమౌంట్ కాకపోయినా కానీ 6 months బేసిక్స్ నీడ్స్ కోసం ఉండే అమౌంట్ అయినా మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అయిన తర్వాతే మీరు మ్యూచువల్ ఫండ్స్లోను వాటిలోను ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీ శాలరీస్ని, సేవింగ్స్ని వైప్ అవుట్ చేస్తుంది. సో అలా అవ్వకుండా మీకు అయ్యే ప్రతి ఖర్చుని ఇన్సూరెన్స్ కంపెనీస్ భరిస్తాయి. మంత్లీ 500-600తోనే 10 lakhs వరకు కవరేజ్ వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ చాలా ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ ఏదనేది నెక్స్ట్ వీడియోస్లో రాబోతుంది. మీకు ఆ డీటెయిల్స్ కావాలితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలిసిన మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ. ఇక థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్. మీరు జాబ్ చేస్తున్నారంటే మీ ఫ్యామిలీ మీ మీద ఎంతో కొంత డిపెండ్ అయి ఉండొచ్చు. ఇన్ కేస్ ఏవైనా అయితే మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఆగిపోయి వాళ్ళు కష్టాలు పడే సిచ్యువేషన్స్కి రావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే మీరు వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ 500-600 మంత్లీ పే చేస్తే ఇన్ కేస్ డెత్ అయితే 1 crore రూపీస్ వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ ఫ్యామిలీకి ఇస్తుంటాయి. సో సేవింగ్స్ అనగానే ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ అయిన తర్వాతే మిగిలిన అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. 25,000 శాలరీ వస్తుందంటే తక్కువ అని అనుకోకండి. ఇండియాలో టాప్ 30% ఎర్నింగ్ పీపుల్లో మీరు కూడా ఉన్నట్టే. సో 25,000ని ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మీ బేసిక్ నీడ్స్ కవర్ అవుతాయి, వాంట్స్ కవర్ అవుతాయి. అలాగే మీకు కావాల్సిన లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూ మీ ఫ్యామిలీని, హెల్త్ని, ఫ్యూచర్ని సెక్యూర్డ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేషన్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్లో ఏది బెస్ట్, టర్మ్ ఇన్సూరెన్స్లో ఏది బెస్ట్, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయాలంటే ఎందులో చేయాలి అనే వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకుని ఉన్నారా, ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి కూడా హెల్ప్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో 1 lakh అమౌంట్ బోనస్ ఆర్ ఏదో ఒక రూపంలో 1 lakh అమౌంట్ మీ దగ్గరికి వస్తే దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో అంటిల్ దెన్ బై బై.